ఈ వీడియోలో మనము సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి సాధారణ వడ్డీని ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుంటాము. ఫైండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ మెనీ ఇయర్స్. అయితే మనం ముందు వీడియోలో సంవత్సర కాలానికి సాధారణ వడ్డీని ఏ విధంగా కనుక్కుంటామో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి అంటే 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ 4, 5, 6 ఈ విధంగా ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు. అటువంటి సందర్భంలో సాధారణ వడ్డీని ఏ విధంగా కనుక్కుంటామో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము. అయితే మనము ముందు దాంట్లోని వడ్డీని ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాము. సంవత్సర కాలానికి ఏ విధంగా కనుక్కుంటాము అంటే వడ్డీ రేటుని మనము అసలుతో గుణించినప్పుడు మనకు వడ్డీ అనేది వస్తుందని తెలుసుకున్నాము. వడ్డీ రేటుని ఏ విధంగా రాసుకుంటాము? R/100గా రాసుకుంటాము. ఇంటూ అసలు అంటే ఏమిటి? P. కాబట్టి I = R/100 ఇంటూ Pగా రాసుకుంటే మనకు ఒక సంవత్సర కాలానికి వడ్డీ ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. అసలు 500 రూపాయలు, వడ్డీ రేటు 10% అనుకుంటే ఇప్పుడు మనకు వడ్డీ ఏమవుతుంది? వడ్డీ ఇక్కడ వడ్డీ రేటు ఎంత? 10% అంటే 10/100గా మనం రాసుకోవచ్చు. ఇంటూ అసలు ఎంత? 500 రూపాయలు. హారంలో ఉన్న 2 సున్నాలు, అదేవిధంగా 500లో ఉన్న 2 సున్నాలు క్యాన్సిల్ అయితే మనకేం మిగులుతుంది? 10 × 5 మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది? 10 × 5 అంటే 50 రూపాయలు. అంటే ఇక్కడ వడ్డీ ఎంత వచ్చింది? 50 రూపాయలు వచ్చింది. అయితే ఇది మనకు ఒక సంవత్సరానికి 50 రూపాయలు వచ్చింది. మరి ఎక్కువ సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆ విధంగా అయితే మనకు వడ్డీని ఏ విధంగా లెక్కించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు 0 సంవత్సరాలు అంటే డబ్బులు తీసుకున్న వెంటనే మనము తిరిగి ఇచ్చేసాము అనుకుందామంటే అప్పటికి ఇంకా సంవత్సరము గడవలేదు. సంవత్సరం కంటే ముందే మనము డబ్బులను తిరిగి ఇచ్చేస్తే అప్పుడు మనం ఏమైనా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉంటుందా? లేదు. అప్పుడు మనం కేవలము అసలు ఎంతో దాన్ని మనం చెల్లిస్తే సరిపోతుంది. అంటే 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మనం డబ్బులను తీసుకొని ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు మనం ఎంత చెల్లించాల్సిన అవసరం ఉంటుంది? అసలు 500, అదేవిధంగా ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత వచ్చింది? 50 రూపాయలు వచ్చింది. కాబట్టి 500తో పాటు ఈ 50 రూపాయలను మనం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనము ఒక సంవత్సరం లోపు కూడా డబ్బుల్ని తిరిగి ఇవ్వలేకపోయాము, 2 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు మనం ఎంత డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది? అసలు 500, మొదటి సంవత్సరానికి వడ్డీ 50 రూపాయలు చెల్లించాలి. మరి ఇప్పుడు 2వ సంవత్సరం కూడా వచ్చింది కదా, కాబట్టి ఈ సంవత్సరం వడ్డీని కూడా మనం కలపాలి. అంటే మరొక 50 రూపాయలు మనం చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ మనము 2 సంవత్సరాలకు కూడా డబ్బును తిరిగి ఇవ్వలేకపోతే అప్పుడు 3 సంవత్సరాలు అయింది అనుకుందాం. అప్పుడు ఎంత చెల్లించాల్సిన అవసరం ఉంటుంది? అసలు 500, మొదటి సంవత్సరం 50 రూపాయలు, 2వ సంవత్సరం 50 రూపాయలతో పాటు 3వ సంవత్సరం 50 రూపాయలను కూడా మనం చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే 0 సంవత్సరాలు లోపు మనం ఇచ్చేస్తే, అంటే ఒక సంవత్సరం లోపు మనం ఇచ్చేస్తే ఎంత చెల్లించాలి? 500 రూపాయలు అంటే అసలు చెల్లిస్తే సరిపోతుంది. మరి ఒక సంవత్సరానికి అయితే 500తో పాటు ఒక సంవత్సరం వడ్డీ ఒక 50 రూపాయలను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 2 సంవత్సరాలు అయితే 500తో పాటు 2 50 రూపాయలను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. 3 సంవత్సరాలు అయితే 3 50లు మనం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అసలుతో పాటు. ఒకవేళ 4 సంవత్సరాలు అయింది అనుకోండి, అప్పుడు ఎంత చెల్లించాల్సిన అవసరం ఉంటుంది? అసలు 500లతో పాటు 4 50లు చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. అసలు 6025 రూపాయలపై 3 సంవత్సరాల కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున వడ్డీ ఎంత అనేది మనకు ప్రశ్న. అసలు ఎంత అంటున్నారు? 6025 రూపాయలు. వడ్డీ రేటు ఎంత? 10%. అయితే ఇప్పుడు మనము
ముందుగా 1 సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుందో మనం తెలుసుకుందాము. ఇక్కడ వడ్డీ అంటే ఏమిటి? 100 రూపాయలకు మనం ఎంత చెల్లించాల్సిన అవసరం ఉంటుంది? 10 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 6025 రూపాయలకు మనం ఎంత వడ్డీ చెల్లించాలి? దాన్ని మనం I అనుకుందాం. అయితే ఇక్కడ ఈ నిష్పత్తులు సమానంగా ఉంటాయి అని మనకు తెలుసు కాబట్టి వీటిని మనం 6025/100 I/10గా మనం రాసుకుందాం. అయితే ఇక్కడ సమీకరణానికి కుడివైపున I/10 ఉంది కాబట్టి ఇక్కడ మనము సమీకరణానికి ఇరువైపులా 10తో గుణిద్దాం. అప్పుడేమవుతుంది? ఇక్కడున్న 10 ఈ 10 క్యాన్సిల్ అయ్యి ఇటువైపు ఎడమ వైపు ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు I ఏమవుతుంది? I = 6025/10 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 602.5 రూపాయలు వస్తుంది. కానీ ఇదేమిటి? 1 సంవత్సరంనకు వడ్డీ. కానీ మనకు ప్రశ్నలో ఏమడిగారు? 3 సంవత్సరాలకు వడ్డీ అడిగారు. మనం ఇప్పుడే ఒక ఉదాహరణ ద్వారా చూసాం కదా. 3 సంవత్సరాలకు వడ్డీ అంటే ఏమవుతుంది? 3 × 602.5ను చేస్తే మనకెంత వస్తుంది? 1807.5 రూపాయలు అనేది వస్తుంది. ఇది 3 సంవత్సరాలకు మనం చెల్లించాల్సిన వడ్డీ. కాబట్టి ఇక్కడ అసలుని P అనుకుంటే అంటే ప్రిన్సిపల్ కాబట్టి వడ్డీ రేటు R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాలాన్ని టైం అనుకుంటాం కాబట్టి Tగా మనం సూచించినట్లయితే వడ్డీ ఏమవుతుంది? వడ్డీ I = వడ్డీ రేటు అంటే R/100 × P × ఎన్ని సంవత్సరాలైతే అన్ని. ఇక్కడ మనం రాసుకోవాలంటే Tగా రాసుకోవాలి. కాబట్టి I = ఏమవుతుంది? PTR/100గా మనం దీన్ని రాసుకోవచ్చు.